స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బోధ్ ఎమ్మెల్యే లేనిదే ఉన్నట్టుగా కట్టుకథలు చెప్పి నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉన్నారని బోధ్ కాంగ్రెస్ నేతలు తెలిపారు. సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి శ్రేణులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత 10 సంవత్సరాల కాలంలో బోధ్ అభివృద్ధిని తిరోగమనంలోకి తీసుకుపోయిన బీఆర్ఎస్ నేతలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా బోధ్ అభివృద్ధిపై హామీలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆనాడు అధికారం చేతిలో ఉన్న రెవెన్యూ డివిజన్ ఇవ్వకుండా డిగ్రీ కాలేజీను తరలించి గ్రంథాల ఏర్పాటును మరిచి మండల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన నిధులను మంజూరు కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి ప్రజాపాలన అందిస్తుందని తెలిపారు. ఎప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు బోధ్ అభివృద్ధికి కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే గారి కనుక చిత్తశుద్ధి ఉంటే బోత్కు మొదటగా రావాల్సిన సెంట్రల్ లైటింగ్ సిస్టాన్ని రాజురా గ్రామానికి ఎట్లా తరలించిండు, అక్కడ రాజురా గ్రామం మండల కేంద్రం మరి అక్కడ ఏర్పాటు చేసిండు. సొంత గ్రామం మీద అభిమానం ఉన్నప్పటికీ మండల కేంద్రం మీద నియోజకవర్గం కేంద్రం మీద ఎందుకు ఇంత చిత్తశుద్ధి లేకపోవడం వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. అట్లాగే బోత్ మోడల్ విలేజ్గా చేస్తామన్నారు. బోత్ మోడల్ విలేజ్కు న్యాయంగా రావాల్సిన ఇండ్లను అక్రమ మార్గంలో ఏ ఊరుకు తరలించిండ్రు, ఎమ్మెల్యే కోటాలో బోత్ పట్టణానికి ఎన్ని ఇండ్లు కేటాయించిండ్రో ఒక్కసారి బోత్ ప్రజలంతా ఆలోచించాలి. కేవలం బోత్ పట్టణాన్ని రాజకీయానికి వాడుకోవటం కోసమే మాట్లాడుతూ ఉన్నారు. రెవెన్యూ డివిజన్ విషయంలో రాష్ట్ర మంత్రివర్గమే మాట్లాడుతాం, నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఫైర్ స్టేషన్కి సంబంధించి స్థలాన్ని కూడా మనం ఎంపిక చేస్తాం. డిగ్రీ కాలేజీకి సంబంధించింది ఉన్నత విద్యా మండలి చైర్మన్కు కూడా మేమంతా కలిసి విన్నవించడం జరిగింది. ఇవన్నిటిని చూసి ఎవరో లేక తనే అవన్నీ చేస్తున్నట్టు ప్రచారం చేస్తూ ఉన్నాడు. వీటన్నిటి మీద బహిరంగ చర్చకు బోత్ అంబేద్కర్ వేదికగా మేమందరం సిద్ధంగా ఉన్నాం. బోత్ పట్టణం మీద మీకు ఎలాంటి ప్రేమ ఉన్నా, మీరు ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాలలో చేసినరో బహిరంగంగా సవాలు విసురుతున్నాం. ఈ విసిరిన సవాళ్ళను స్వీకరించి అంబేద్కర్ విగ్రహం దగ్గర బహిరంగ చర్చకు రావాల్సిందిగా పిలుపునిస్తాం.